అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై ఆ పార్టీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఎందుకంత విర్రవీగుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత సంపత్. తప్పకుండా మీరు కూడా ఆ కాంగ్రెస్ అనే గతాన్ని మర్చిపోయి, కాంగ్రెస్ గతం అయిపోయింది. నిన్న మొన్నటి దాకా సావగొట్టింది ఎవరు? మనల్ని వీళ్ళు కాదా? మొత్తం దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళుంటే 55 ఏళ్ళు వెళ్ళినోడే మళ్ళొచ్చి ఇది గిట్లెందుకుంది, గది గట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసినావు? 55 ఏళ్ళు గుడ్డి గుర్రాల పండ్లు తోమినవా? ఇన్ని రోజులు చేసిందేం లేదు. ఇవాళ మాత్రం ముంగడికి వచ్చి ఇది ఇట్లెందుకుంది అట్లెందుకుంది. ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతున్నా. 60-65 ఏళ్ళ జిడ్డు, 60-65 ఏళ్ళ గబ్బు 3 ఏళ్ళలో పోతుందా మొత్తం? వాడు మన పోయేటప్పుడు ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయారు మనకు చూ మంత్రమైనందుకు. పొగురుబోతు రాజకీయాలతో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు లాంటి వాళ్ళను ఆ 2.5 దశాబ్దాల రాజకీయ అనుభవంలో చూడలేదు. కాంగ్రెస్ కేల్ కథం అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు కానీ వారు, వారి తండ్రి, వారి తాత పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ పుట్టింది, కేల్ కథమైంది. కాంగ్రెస్ పార్టీ కేల్ కథం అన్నవాడు చాలా మంది కథమైనరు. గుర్తుపెట్టుకో కేసీఆర్ అని. కాంగ్రెస్ పార్టీ సేమ్ దాదాపు నాకు తెలిసి ఒక 7 ఏడాది చిన్నోడే ఉంటుంది నాకు. కానీ ఆయన అమెరికాలో పెరిగిండు. నేను కాంగ్రెస్ భావజాల నరాలను నింపుకొని అలంపూర్ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి రాజకీయాలు కూడా చూసిన. కానీ ఇంత కన్ను నెత్తికెక్కిన రాజకీయాలు మంచివి కావు అని ఒక మంచి మిత్రుడిగా సలహా ఇస్తా ఉన్నా.